ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీకు శుభములు. ఈరోజు ఐడెంటిఫైయింగ్ జీసస్, యేసును గుర్తుపట్టుట అనే సందర్భాన్ని కొద్ది నిమిషాలు వాక్యానుసారంగా మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, ఆయన లోకములో ఉండెను గాని లోకము ఆయనను తెలిసికొనలేదు. ఆయన లోకములో ఉండెను గాని లోకము ఆయనను తెలిసికొనలేదు. అవును, ఈ లోకంలో క్రైస్తవులుగా పుట్టినవారు చిన్నప్పటి నుండి క్రీస్తుని గురించి వింటున్నారు. జన్మదినోత్సవాలు, క్రిస్టమస్లు నడుస్తున్నాయి, గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతున్నాయి, ఈస్టర్ పండుగలు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఆయన ఎవరో తెలియనట్టుగానే ఉన్నారు. అటువంటి వారి గురించి ఈరోజు ఈ వాక్యం ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఆ లోకములో ఆయన ఉన్నాడు కానీ ఆయన ఉన్న విషయాన్ని వారు తెలుసుకోనలేదు. తెలుసుకోవడం అంటే గమనించడం లేదు. వాడు ఆయన సరిగా గుర్తుపట్టలేదు, ఆయన ఎవరో తెలుసుకోనలేదు. అవును కదా. చూడండి, దొంగను మనం చూస్తే 2 దొంగలు ఉన్నారు అక్కడ. యేసు ప్రభువుతో సిలువ వేయబడిన ఇరువైపులున్న 2 దొంగల్ని మనం చూస్తే, ఓ దొంగ రక్షించబడ్డాడు. కుడివైపునున్న దొంగ ఎడమవైపునున్న దొంగ అంటాడు, ఏవయ్యా నువ్వు దేవుడు కుమారుడు అంటున్నావు కదా, నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించవచ్చు కదా. ఆయన దేవుని కుమారుడే, ప్రక్కనే ఉన్నా ఆయన్ని తెలుసుకొనలేకపోయాడు. కుడివైపునున్న దొంగ తెలుసుకున్నాడు ఆయనే దేవుని కుమారుడని. అందుచేత దేవుని కుమారుడని యేసును ఎరిగిన వారు మనం చూస్తే, ఎరిగిన కొందరిని జ్ఞాపకం చేసుకుందాం. ఏ సందర్భాల్లో వారు గుర్తుపెట్టారు ఆయన్ను జ్ఞాపకం చేసుకొని మన జీవితాలకు ఒక్కసారి దాన్ని పోల్చుకుంటే మనం కూడా గుర్తుపట్టిన వారిలో ఉన్నామా, గుర్తుపట్టినట్లు ఉంది కానీ గుర్తుపట్టని వారిలో ఉన్నామా, మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో మనం చూస్తే, బాప్తిస్మమిచ్చు యోహాను యేసును గుర్తుపెట్టాడు. అంతకుముందే ఆయన గురించి ప్రకటించాడు. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను అర్హుడను కాను, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వాడిని మాత్రమే అంటూ ఆయన దగ్గరకు వచ్చిన యేసు ప్రభువును గుర్తుపెట్టాడు బాప్తిస్మమిచ్చు యోహాను. వెంటనే ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు, వారింపజూశాడు. వామ్మో, నేనేమిటి, మీకు బాప్తిస్మం ఇవ్వడం ఏమిటి అని. కానీ జరగనేవు అన్నప్పుడు అలాగున ఆయన జరిగించాడు. యేసును మొట్టమొదటిగా ఆ స్థాయిలో గుర్తుపెట్టిన వారిలో ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రథముడు. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఆ యోర్దాను ప్రాంతీయుడు ఒకడు, అంటే అసలు వాడెవరు ఆయన పట్టించుకోవడం లేదు, కానీ ఆ యోర్దాను ప్రాంతీయుడు ఒకడు వచ్చి యేసును గుర్తుపెట్టాడు. అమ్మో, ఈయన యేసు, ఈయన వల్లే నాకు రక్షణ అని ఆ యోర్దాను ప్రాంతీయుడు ఒకడు ఆయన్ను గుర్తుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనములో గురుడి భిక్షగాడుగా మనం చెప్పుకొని తీమయి కుమారుడు. ఈ భర్తిమయి ఈ గురుడివాడైన వాడు యేసయ్యను గుర్తుపెట్టాడు. పైన వాళ్ళిద్దరికీ కళ్ళున్నాయి. నేను చెప్పిన వాడు బాప్తిస్మమిచ్చు యోహాను కళ్ళున్నాయి, యోర్దాను ప్రాంతీయుడికి కళ్ళున్నాయి. ఇప్పుడు నేను చెబుతున్న ఈ 3వ వ్యక్తికి కళ్ళు లేవు. మరి అలా గుర్తుపెట్టాడు. వాళ్ళందరిని అడిగాడు, ఏమిటయ్యా ఈ సందడి? పాపం వాడు గురుడి భిక్షగాడు, ప్రక్కన కూర్చున్నాడు. రోడ్డు ప్రక్కన జనం వెళుతున్న సందడి వినబడితే వాడికి ఏముంటుంది? ఆశ, ఏదో ఎక్కువ లాభం దొరుకుతుంది, భిక్ష దొరుకుతుంది అని వాడి ఆశ. వాడు అడిగాడు. యేసు ఆయన తన శిష్యులతోనూ జన సమూహముతోనూ వస్తున్నాడు. ఆ దారిలో
అంత పెద్ద సందడికి ఏమిటా అని చెప్పి అని అడిగాడు గుడ్డివాడు కదా, ఏమిటి సందడి అని. నజరేతూరి వాడైన యేసు వెళుతున్నాడు అని చెప్పారు వాళ్ళు. వెంటనే అతను వేసిన కేక ఏమిటంటే ఒకేసారి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేశాడు. రైట్ నోర్మై ఏమిటో అరుపులు అన్నారు కళ్ళున్నవాడు. మళ్ళీ ఈ కళ్ళు లేని వాడు మరి బిగ్గరగా అరిచాడట, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అవును, కళ్ళు లేని గుడ్డోడికి తెలిసిపోయింది. గుడ్డివాడు గుర్తుపెట్టాడు, ఆయనే యేసు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప నన్ను రక్షించువాడు లేదా స్వస్థపరచువాడు మరెవ్వరూ లేరు. ఆయన వెళ్ళనివ్వకూడదు, ఆయన ఇక్కడ ఉండగానే ఆయన్ని పట్టుకుందామని చెప్పి భయం లేకుండా కళ్ళున్న వాళ్ళు అంతమంది నోరు మోయి అని గద్దించిరి ఉంది టెక్స్ట్లో, బైబిల్లో. గద్దించినా భయపడకుండా అంత ధైర్యంగా అతను ఈయనే యేసు అని గుర్తుపెట్టాడు. కారణం ఆయన ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. కళ్ళున్నవని, భౌతికమైన కళ్ళున్నవని చెప్పుకునే వీళ్లకు ఆత్మీయ కన్నులు తెరవబడక నజరేతూరి వాడైన యేసు అని ఫిజికల్ అడ్రస్ చెబుతున్నారు. కానీ భర్తిమయ్యి ఈ ఫౌండ్ ది స్పిరిచువల్ అడ్రస్. తర్వాత మరొక వ్యక్తిని కూడా మనం చూస్తే యేసుతో కూడా సిలువ వేయబడిన, ఇందాక నేను విజ్ఞాపకం చేశాను, అతను కూడా ప్రభువును ఈయనే దేవుని కుమారుడని గుర్తుపెట్టాడు. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అలాగే 54వ వచనాలు కూడా మనం చూస్తే అనేకులు ఆయనను గుర్తుపెట్టారు ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నది కొందరు. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను, యోర్దాను ప్రాంతీయుడు, భర్తిమయి, యేసుతో పాటు సిలువ వేయబడినవాడు. కానీ ఇక్కడ అనేకులు ఆయనను గుర్తెరిగిరి. ఎస్, అనేకులు ఆయనను గుర్తెరిగిరి కాబట్టే ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనను వెంబడించింది. వాళ్ళు వేలలో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. బహుజన సమూహం, ద మల్టిట్యూడ్స్. అందుచేత వాళ్ళందరూ ప్రభువుని ఎదిగారు. ఈ దినమున క్రీస్తు సంఘం స్థాపించబడిన తరువాత కోటాను కోట్ల మంది క్రైస్తవ సమాజం ఉన్నారు. కానీ వారు ఎలా ఉన్నారంటే నజరేతూరి వాడైన యేసు అని గుర్తుపట్టడానికి సిద్ధమే. చేతిలో బైబిల్ ఉంది, చరిత్ర చెబుతోంది. కానీ ఆయనే నా రక్షకుడు అని గుర్తుపట్టిన వాళ్ళు ఎంతమంది? ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక్కసారి ప్రశ్న వేసుకో. నేను యేసయ్య ఫోటో పెట్టుకున్నానా, యేసయ్యను మనసులో పెట్టుకున్నానా? ఫోటోలు పెట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది, మనసులో పెట్టుకున్న వాడు తక్కువ మంది. ఈయనే శాశ్వతుడని నమ్మిన వాడు లోపల పెట్టుకుంటాడు, మనస్సులోనే. వాడు ఎవడో అన్నాడు ఆ మధ్య నాతో, అయ్యగారు తప్పకుండా గుడికి వెళ్ళాలా? నువ్వు వెళ్ళాలిరా బాబు అన్నా. అబ్బా, ఇవన్నీ పిచ్చి మాటలండి. ప్రభువు నా మనస్సులో ఉన్నాడు, అసలు వీళ్ళందరికంటే చాలా గొప్పవాడిని నేను అంటాడు. ఎప్పుడు చెప్పాడు రా నీకన్నాను. లేదు, నువ్వు ఆయన దగ్గరికి వెళితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళకుండా నీ దగ్గరికి ఎలా వస్తాడు? నువ్వు ఆయన గుర్తుపట్టు, ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని నువ్వు గుర్తుపట్టు, ఆయన్ని స్వీకరించు, అప్పుడు నీ దగ్గర ఉంటాడు. అవును కదా, ఆయన మన దగ్గర ఉండాలంటే ఆయన్ని మనం గుర్తుపట్టాలి. ఈయనే రక్షకుడు అని చెప్పి బాప్తిస్మం ఇచ్చే యోహాను గుర్తుపట్టి భయపడ్డాడు ఆయనకు బాప్తిస్మం ఇవ్వడానికి. యోర్దాను ప్రాంతీయుడు కూడా అదే పరిస్థితి. ఇదిగో ఇక్కడున్న భర్తిమైన చూస్తే భౌతిక కళ్ళు లేకపోయినా ఆత్మీయమైన కన్నులు తెరవబడిన గొప్పవాడు అతను. అందుకే వీళ్ళందరికంటే, కళ్ళున్న వాళ్ళందరికంటే కళ్ళు లేని ఈ భర్తిమయ్యి ఎంతో గొప్ప మేలు పొంది ఆయన వెంట వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్యను పటాలలో పెట్టుకోవడం, ఫోటోలలో పెట్టుకోవడం, ఫోటోలు అలంకరించుకోవడం, పెద్ద పెద్ద ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సిలువలు, పెద్ద పెద్ద బొమ్మలు చేసుకోవడం కాదు. అంతే పెద్దగా మన మనస్సులలో ఉంటే యేసయ్య మనతో ఉంటాడు. నిజంగా ఆయన గుర్తుపట్టిన భర్తిమయ్య వలె మన ఆత్మీయ కన్నులు తెరవబడతాయి.
దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రభు యొక్క పరలోకానికి మనల్ని అర్హుల్ని చేస్తాడు. అలాగున పరలోకపు ప్రవేశపు అర్హత పొందినట్లుగా యేసయ్యను గుర్తుపట్టండి. మీ హృదయాలలో భద్రం చేసుకోండి. ప్రభువును అనుసరించి జీవించండి. ప్రభు మిమ్మను దీవించునుగాక. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మీ పాదములకు వందనములు తండ్రి. ఈ వర్తమానం వినిన ఈ బిడ్డలందరూ కూడా కేవలం మీ ఫోటోలు పెట్టుకోవడం కాకుండా మీ ఆత్మను వారి ఆత్మలలో పదిలపరచుకున్నట్లుగా, నిన్ను గుర్తించగలిగినట్లుగా ఈ బిడ్డలను సిద్ధపరచండి తండ్రి. వీరున్న కుటుంబాలను మీరు దీవించండి. ఈ వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలలో అనారోగ్యం ఉంటే వెంటనే తొలగించి స్వస్థత దయచేయండి. ఆర్థిక బాధలు తీర్చండి ప్రభువా. సాతాను శోధనలు, శత్రు బాధలను జయించే శక్తి ఈ బిడ్డలకు దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సహవాసము సదాకాలము మనకు తోడయుండునుగాక. ఆమేన్.